అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే 2020 సంవత్సరంలో మా నాన్నగారికి పక్షవాతం వచ్చిందండి. అప్పుడు నేను ఇక్కడ మందిరంలో పరిచయం చేస్తున్నానండి. మా చెల్లోళ్ళు ఫోన్ చేసి తలనొప్పి, జ్వరం అని చెప్పారు. సర్లే ఏముందిలే అనుకున్నాను. సరే విజయవాడ తీసుకొచ్చేయండి, అప్పుడు సేవకులు కూటం అని ఆ రోజు సెలవు పెట్టానండి. సెలవు పెట్టిన తర్వాత నాన్నోళ్ళు విజయవాడ వచ్చారు. సరే బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కించుకుందామని తీరా చూస్తే నాన్న మూతి, చెయ్యి, కాలు వంకర తిరిగి అమ్మ మీద పడి ఉన్నాడండి. ఆ టైంలోనేమో నేను మామూలుగా బండి మీద వెళ్ళాను. బాగాలేదు కదా, సరే జ్వరం కదా అని హరికుమార్ దగ్గర చూపిద్దామని చూస్తే ఆ టైంలో ఎలా ఉన్నాడంటే బెడ్ మీద పడుకోబెట్టిన బాడీలాగా అసలు కనీసం మనం గుర్తుపట్టలేమండి. మొహం అంతా, తల, మూతంతా తిరిగిపోయి, చెయ్యి, కాలు వంకరపోయి షార్ట్ మీద వచ్చాడండి. మళ్ళీ అమ్మ ఎలా అంటే పల్లెటూరు నుంచి వచ్చే మరీ అలాగా వచ్చారండి వాళ్ళు. ఆ టైంలో ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలీదు, అసలు వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలీదు. పోనీ ఎవరికైనా మనం ఫోన్ చేసి చెప్దామంటే అందరూ ఈలోపు సేవకులు కూటం పనిలో బిజీగా ఉన్నారండి అందరూ. సరే అని చెప్పేసి ఏంటి అసలు వచ్చింది ఏంటని మా అన్నయ్యకి ఫోన్ చేస్తే ఇలా పారాలసిస్, అది పక్షవాతం, హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారండి. తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు. అప్పుడు చిన్న ఉద్యోగం చేస్తానండి, మందిరంలో పరిచయం చేసుకుంటూ. ఎలా తీసుకెళ్లాలో తెలీదు, కానీ ఆటో మాట్లాడి అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళిన వెంటనే సెట్ అవ్వదు అని మామూలుగా చెప్పారు వాళ్ళు. తర్వాత మందిరానికి వెళ్ళాం. అవి ఆత్మీయ తల్లిదండ్రులు చూశారండి, ప్రార్థన చేశారు, ఏం పర్వాలేదని ధైర్యం చెప్పారండి. తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసాం. మేమేమనుకున్నానంటే హాస్పిటల్లో సరే మేమంతా చిన్నోళ్ళం, మా అన్నోళ్ళు ఎలాగో పట్టించుకోవట్లేదు, అంతా మేమే చూసుకోవాలి కాబట్టి కనీసం మాకు మంచం మీద పడుకొని ఉండి మా మాటలు వింటా ఉంటే చాలని మేము అనుకున్నామండి. కానీ దేవుడు ఈ రోజుకి ఇప్పటికి ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఇంకా బలంగా నడిపిస్తున్నాడండి దేవుడి పనిలో అంత ముట్టి స్వస్థపరిచారండి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన దయ వల్ల. కాకపోతే మళ్ళీ తర్వాత కరోనా వచ్చిందండి. ఆ తర్వాత అంతా నడుస్తున్నాడు, అంతా బాగానే ఉంది. తర్వాత మేము ఇంకేముందిలే బాగానే ఉందని కోటాలు ఆపేవండి. కోటాలు ఆపడం వల్ల మళ్ళీ ఇక్కడ ఉపవాస కోటాలు జనవరిలో జరిగిన తర్వాత తీసుకెళ్ళినప్పుడు కూటం పెట్టలేదండి. ఆత్మీయ తల్లిదండ్రులు అప్పుడు చెప్పారు కూటం ఆపారు, ఒకటి పెట్టుకోవాలన్నారు. సరే ఏముందిలే అని చెప్పేసి అలా పెట్టలేదండి. తర్వాత వెంటనే మళ్ళీ మోషన్స్ అని చెప్పారండి. సేమ్ మళ్ళీ మోషన్స్ అని చెప్పారు. నేను అలా బయటికి వెళ్ళానండి, ఊరికి తీసుకెళ్ళి దించాను. సాయంత్రం ఒక 2-3 గంటల్లోనే సేమ్ మళ్ళీ కళ్ళు తెరవట్లేదు, ఓన్లీ పొట్ట ఒకటి ఆడుతుందండి, గుండె ఒకటి కొట్టుకుంటుంది. మళ్ళీ ఇదేంటి అని చెప్పి మళ్ళీ హాస్పిటల్, కనీసం మాట్లాడట్లేదు, ఏమీ లేదు. మళ్ళీ చనిపోయే స్టేజ్, చచ్చిపోయాడు అనుకో. నేనేంటంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను, పద్దాక పొట్ట వైపు చూస్తున్నారండి, బతుకున్నాడా చనిపోయాడా, మళ్ళీ బతుకుతాడా లేదా, మళ్ళీ అదే. మా పెళ్ళిళ్ళ వరకన్నా లేడు, కనీసం మంచంలో అలా పడుకొని ఉన్నా లెగిసుంటే చాలని మళ్ళీ అనుకున్నాం. మళ్ళీ మొక్కుబడి చేసుకున్నాం, అయ్యా తప్పేనయ్యా కోటాలు పెట్టుకుంటాం. అప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పారండి, మొక్కుబడులు ఇలా ఒప్పించారు. తర్వాత ఇలా చెప్పారండి, కోటాలు చక్కగా పెట్టుకోమన్నారు. మళ్ళీ దిద్దుబాటు చేసుకున్నాం, మళ్ళీ దేవుడు ముట్టి స్వస్థపరిచారండి. మళ్ళీ అంతా బాగానే ఉంది. మళ్ళీ గత సంవత్సరంలో చివరాఖరిలో మళ్ళీ సేమ్ అండి, మళ్ళీ కూటం ఆపాము. మళ్ళీ యాక్సిడెంట్ అయిందండి, మళ్ళీ దిద్దుబాటు చేసుకున్నాం. ఇక మీదట ఏంటంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటివి వచ్చినా కోటాలు చక్కగా ఆపకుండా చక్కగా జరిపించాలని, దేవుడి మందిరానికి మేము మా కుటుంబం అంతా నడవాలని, ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన అడుగుజాడల్లో మేము అందరం నడుచుకోవాలని మీరందరూ ప్రార్థన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే నా వివాహం గురించి కూడా త్వరగా జరగాలని చెప్పేసి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానండి. వచ్చిన మీ అందరికీ నా వందనాలండి.